పెళ్ళిళ్ళలో వాటిలో కూడా డ్రోన్స్ చూస్తూ ఉంటాము. సో వెంచర్ షూట్స్ కానీ లేకపోతే ఫోటో షూట్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అంతా డ్రోన్స్ వాడుతూ ఉంటారు. వైడ్ యూసేజ్ అయితే ఉందండి, బికాస్ జనాలు కూడా కావాల్సింది దట్స్ లైక్ అన్ అట్రాక్షన్ టూల్ రైట్ నౌ ఫర్ దెమ్. అండ్ బట్ దెన్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ యూజింగ్ ఇట్ రెస్పాన్సిబుల్లీ ఆల్సో ఫాల్స్ ఆన్ ది పబ్లిక్ అండి. ఇలాంటి ఫోటోగ్రఫీ డ్రోన్స్ మార్కెట్లో వాడుతుందని ఆల్ ఆర్ ఇల్లీగల్ డ్రోన్స్. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక పర్పస్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, అండ్ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. విజన్ అండ్ పర్పస్ ఆఫ్ వ్యోమిక్ డ్రోన్స్ మేము అబ్జర్వ్ చేసామండి. సో యాక్చువల్గా మీరు ఒక ఫార్మర్ తీసుకుంటే ఆయన సంవత్సరం మొత్తం కష్టపడుతుంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్కమ్ వచ్చి 70,000 అండి. ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక నెలకి సంపాదించే జీతం అది. మెయిన్ మీరు ఫోకస్ చేస్తుంది అగ్రికల్చర్ మీదే. చాలా కష్టాలు పడుతున్నారు అండ్ దే ఆర్ హ్యావింగ్ చాలా వరకు చూసుకుంటే విల్ గెట్ అ నంబర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఫార్మర్స్. మనకు మూవీస్లో కూడా చూపిస్తారు. అండ్ ఫార్మర్స్ కొడుకు ఫార్మర్ అవ్వాలని అనుకోడు. ఇప్పుడు పెస్టిసైడ్స్ అన్నది వ్యోమిక్ విల్ నాట్ మ్యానుఫ్యాక్చర్ అండి. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 1 acre ల్యాండ్కి 200 liters వాటర్ వాడి పెస్టిసైడ్ కలిపి కొడుతున్నారు. కానీ ఆ 200 బదులు ఇప్పుడు 10 liters వచ్చింది. ఇప్పుడు ఒక మనిషి ఒక ఫీవర్ వచ్చి ఒక ఫార్మసీకి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకోవడం ఒక పద్ధతి. అదే మనిషి ఇష్టం వచ్చినట్టు ఏ పెడితే టాబ్లెట్లు వేసేసుకుంటే దట్స్ వెరీ రాంగ్ కదా. ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది సో 9 to 5 జాబ్ కంటే స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఇస్ అ వెరీ గుడ్ ఎకో సిస్టమ్ అండి ఫర్ స్టార్ట్అప్ కల్చర్. బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇస్ జస్ట్ వేరింగ్ అ హ్యాట్ ఫర్ 1 minute and removing that and putting another hat and doing that job. హలో ఎవ్రీవన్. యూజువల్గా డ్రోన్స్ అగ్రికల్చర్లో యూస్ చేస్తే ఎటువంటి గుడ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఫార్మింగ్ ఇంకెంత బెటర్ అవుతుంది, అసలు డ్రోన్స్ వల్ల యూసేజెస్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అని పూర్తి డీటెయిల్స్ మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వ్యోమిక్ డ్రోన్స్ కో-ఫౌండర్ చరణ్ గారు. హాయ్ చరణ్ గారు. హాయ్ అండి. సో యూజువల్గా వ్యోమిక్ డ్రోన్ సర్వీసెస్ డ్రోన్స్ గురించే కాబట్టి అండ్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు కాబట్టి ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నాను. సో పెళ్ళిళ్ళలో వాటిలో కూడా డ్రోన్స్ చూస్తూ ఉంటాము. సో వెంచర్ షూట్స్ కానీ లేకపోతే ఫోటో షూట్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అంతా డ్రోన్స్ వాడుతూ ఉంటారు. అసలు అది లీగలా ఇల్లీగలా? యాక్చువల్గా ఇలాంటి ఫోటోగ్రఫీ డ్రోన్స్ మార్కెట్లో వాడుతుందని ఆల్ ఆర్ ఇల్లీగల్ డ్రోన్స్ అండి. సో ఎస్, సో దే ఆర్ డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా అండ్ ఇండియా హ్యాస్ పుట్ అ రూల్ saying that no drones have to be imported and used in India అండి without their permissions. బట్ అంత ఈజీగా వాడేస్తున్నారు అండ్ వాటిని చాలా అంటే యూట్యూబ్స్లో కూడా పెట్టేస్తున్నారు కదా, లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి ఇవి అని చెప్పి డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. పెళ్ళిలో అయితే ఇంకా కంపల్సరీ, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చిన్న పెళ్ళిళ్ళ వరకు డ్రోన్స్ అనేది కంపల్సరీ. వైడ్ యూసేజ్ అయితే ఉందండి, బికాస్ జనాలు కూడా కావాల్సింది దట్స్ లైక్ అన్ అట్రాక్షన్ టూల్ రైట్ నౌ ఫర్ దెమ్. అండ్ బట్ దెన్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ యూజింగ్ ఇట్ రెస్పాన్సిబుల్లీ ఆల్సో ఫాల్స్ ఆన్ ది పబ్లిక్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ ఇల్లీగల్ ఎందుకు అయ్యింది స్టార్టింగ్ నుంచి? అండ్ మనకు మీరు అన్నట్టు 2020-21 టైంలోనే మాకు డ్రోన్స్ అనేది లీగలైజ్ చేశారు, పర్మిషన్స్ వచ్చాయని. సో ఎందుకు, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్? సో బేసిక్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్రోన్ ఈస్ అ మీడియం ఆఫ్ క్యారింగ్ ఎనీ ఆబ్జెక్ట్ అండి. అది కెమెరా అవ్వచ్చు, ఒక ట్యాంక్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఇప్పుడు మెడిసిన్లో కూడా యూజ్ చేస్తున్నారు, ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా అవ్వచ్చు. సో ఆ కన్సిడరేషన్ పెట్టుకుని గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు పాలసీస్ అని సెట్ చేయడానికి ఎందుకు చూస్తుందంటే ఎనీబడీ కుడ్ ఫ్లై అ డ్రోన్. ఇప్పుడు రాంగ్ ఇమేజెస్, ఇప్పుడు రెడ్ జోన్స్ అని కొన్ని ఉంటాయండి. ది ఎంటైర్ ఏరోస్పేస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 zones. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ అన్నట్టు. రెడ్ జోన్ దగ్గర అసలు యాక్చువల్గా ఫ్లై చేయకూడదు డ్రోన్స్ అన్నది. అలాంటి చోట్ల మీరు ఫ్లై చేసేసి గవర్నమెంట్ తాలూకా బిల్డింగ్స్ ఫొటోస్ తీసినా లేకపోతే డిఫెన్స్ తాలూకా డీటెయిల్స్ తీసినా దట్స్ వెరీ సెక్యూరిటీ రీజన్స్, కన్సర్న్స్ టు ద గవర్నమెంట్ కాబట్టి. అండ్ ఆల్సో విత్ దిస్ ద డ్రోన్ కెన్ క్యారీ, ఇప్పుడు ఒక డ్రోన్ కొన్ని మంచి యూస్ కేసెస్ ఉన్నాయండి విచ్ ఐల్ టెల్ యూ. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ద డ్రోన్స్ కుడ్ క్యారీ లైక్ ఎక్స్ప్లోజివ్స్ and dangerous objects that can be dropped anywhere on any person. There is no system to control that. So right now that's the reason government wants to regularize these drones and in the market. అండ్ ఇలాగే కొన్ని గుడ్ థింగ్స్ ఆల్సో కుడ్ బి డన్. లైక్ ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం 4-5 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, హెవీ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దెర్ ఆర్ బోత్ గుడ్ రీజన్స్ అండ్ బ్యాడ్ రీజన్స్ ఫర్ ద డ్రోన్ అండి. అండ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఫ్లడ్ రీజన్స్లో విజయవాడలో చూసాము. అండ్ ఈవెన్ జియోస్ రైట్ నో వర్కింగ్ విత్ డ్రోన్స్ టు అగైన్ ఎస్టాబ్లిష్ ది పవర్, ఇంటర్నెట్ కేబుల్ వైర్స్.
సో ఈ రకంగా చూసుకుంటే దెర్ ఆర్ గుడ్ యూజెస్ ఫర్ ద డ్రోన్స్ యాజ్ వెల్. ఓకే. సో యూజువల్గా డ్రోన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎలా మనం యూస్ చేస్తున్నాం? ఓకే, టిపికల్గా డ్రోన్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఫిక్స్డ్ వింగ్ అంటాము, అదేంటంటే నార్మల్ మీకు ఏరోప్లేన్ షేప్లోనే ఉంటుంది డ్రోన్. ఇంకోటి వచ్చేసి రోటర్ క్రాఫ్ట్ అంటాం, అదేంటంటే దానికి దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇట్ కుడ్ బి క్వాడ్ కాప్టర్, హెక్సాకాప్టర్, ఆక్టోకాప్టర్ అని. సో మనకి అగ్రికల్చర్గా ఇదంతా కొంచెం హెవీ వెయిట్ లిఫ్టింగ్ కెపాసిటీ డ్రోన్స్ కావాలి కాబట్టి వీ యూజ్ దిస్ రోటర్ క్రాఫ్ట్స్ అండి, విచ్ ఆర్ క్వాడ్ కాప్టర్స్ అండ్ హెక్సాకాప్టర్స్. ఎక్కువ డిస్టెన్స్ కానీ లేక ఎక్కువ టైం వితౌట్ క్యారింగ్ హెవీ పేలోడ్స్ అయితే వీ యూజ్ ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అండి. దోస్ వీ యూజ్ ఫర్ క్యాప్చరింగ్ ఇమేజెస్. సో మెయిన్ మీరు ఫోకస్ చేస్తుంది అగ్రికల్చర్ మీదే. సో దానికంటే అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, లైక్ ఇన్నోవేటివ్ థింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేసుంటారు. ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, సో చాలా కష్టాలు పడుతున్నారు అండ్ దే ఆర్ హ్యావింగ్ చాలా వరకు చూసుకుంటే విల్ గెట్ అ నంబర్స్, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఫార్మర్స్, మనకు మూవీస్లో కూడా చూపిస్తారు. అండ్ ఫార్మర్స్ కొడుకు ఫార్మర్ అవ్వాలని అనుకోడు. సో మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుంటారు కాబట్టి అసలు వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి? మేము అబ్జర్వ్ చేసామండి. సో యాక్చువల్గా మీరు ఒక ఫార్మర్ తీసుకుంటే, ఒక ప్యాడీ ఫార్మర్, ఆయన సంవత్సరం మొత్తం కష్టపడుతుంటే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్కమ్ వచ్చేది 70,000 అండి. 70,000 ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక నెలకి సంపాదించే జీతం. సో ఇక్కడ వచ్చేసరికి ఆయన ఫార్మర్ అన్నది రైట్ టెక్నాలజీ, రైట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రైట్ సైంటిఫిక్ సపోర్ట్ లేకుండా హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎనఫ్. సో ఇక్కడ మనం వ్యోమిక్ వచ్చేసరికి వీ వాంట్ టు టేక్ ది టెక్నాలజీ విత్ ది రైట్ థింగ్స్, విత్ అడిషనల్ థింగ్స్. ఇప్పుడు పెస్టిసైడ్స్ అన్నది వ్యోమిక్ విల్ నాట్ మ్యానుఫ్యాక్చర్ అండి, కానీ వీ కుడ్ ఆల్వేస్ కంట్రోల్ ద యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఇక్కడ ఇప్పుడు ఎట్లా అంటే, ఒక ఇనిషియల్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక 1 acre ల్యాండ్కి 200 liters వాటర్ వాడి పెస్టిసైడ్ కలిపి కొడుతున్నారు. కానీ ఆ 200 బదులు ఇప్పుడు 10 liters వచ్చింది. అక్కడ మనకి వాటర్ కూడా కన్జర్వ్ అయ్యింది అండ్ ఆల్సో పెస్టిసైడ్స్ లెవెల్ కాన్సన్ట్రేషన్ కూడా కొంచెం తగ్గింది. సో ఈ లెవెల్గా మనకి ఇప్పుడు జనాలు ఫార్మర్స్ కూడా ఎలాంటి యూస్ కేసెస్ వాడుతున్నారంటే, ఇప్పుడు వాళ్ళు రిక్వైర్డ్ స్ట్రెస్ ఏరియాస్ పెస్ట్ ఉన్న చోటే డ్రోన్స్ పంపించి కూడా స్ప్రేయింగ్ చేస్తున్నారు. సో మొత్తం క్రాప్ అంతా అవసరం లేకుండా, ఇప్పుడు ఎక్కువ కొడితే ఏమవుతుందండి, క్రాప్ విల్ గెట్ పొల్యూటెడ్. ఇప్పుడు ద సేమ్ వే, ఇప్పుడు ఒక మనిషి ఒక ఫీవర్ వచ్చి ఒక ఫార్మసీకి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకోవడం ఒక పద్ధతి. అదే మనిషి ఇష్టం వచ్చినట్టు ఏ పెడితే టాబ్లెట్లు వేసేసుకుంటే ఈజ్ పొల్యూటింగ్ హిజ్ ఓన్ బాడీ. ద సేమ్ వే ఇట్ అప్లైస్ టు ద క్రాప్ ఆల్సో అండి. అండ్ క్రాప్కి కూడా ఎలాంటి టైంలో ఎలాంటి మందు పడాలో ఆ మందు పడితే క్రాప్ విల్ గ్రో. అదే కదండి, ఇఫ్ యూ వాంట్ టు ఇప్పుడు బాడీకి స్టెరాయిడ్స్ ఇచ్చినట్టు దానికి ఎక్స్ట్రా కెమికల్స్ ఇచ్చేసి ఇంకా ఎక్కువ పంట కావాలి, ఎక్కువ ఈల్డ్ కావాలంటే యూఆర్ పొల్యూటింగ్ ద క్రాప్, you're polluting the soil, and at the end of the day you're polluting the consumer also. So ఈ అన్ని కన్సర్న్స్ అన్ని అబ్జర్వ్ చేసి we thought okay, డ్రోన్స్తో వెళ్తుంటే ఇప్పుడు డ్రోన్స్ ఫ్లయింగ్ కూడా మనకి ఏంటంటే ఇట్ కంప్లీట్లీ ఆటోనామస్ ఫ్లయింగ్ అండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక 1 acre ల్యాండ్ ఉంటే మన పైలట్ వెళ్ళి ఆ 1 acre ల్యాండ్ని మ్యాప్ చేస్తాడు ఫస్ట్, ఇనిషియల్గా బౌండరీస్ అన్ని సెట్ చేసుకుంటాడు. అండ్ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ అయింది అంటే, ఆటోమేటిక్లీ సాఫ్ట్వేరే మనకి చెప్పేస్తుంది సెయింగ్ దట్ ఎంత టైము 1 acre ల్యాండ్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని ట్యాంకులు పడుతుంది, ఎంత బ్యాటరీస్ పడుతుంది. సో ఇదంతా ఆటోమేటిక్గా మన సాఫ్ట్వేరే చెప్తుంది, సెట్ కన్ఫిగర్ చేసి చెప్పేస్తుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎగ్జాక్ట్గా ఒక లైన్, ఒక పాత్ సెట్ అయితే సాఫ్ట్వేర్, ఆ లైన్ నుంచి డీవియేషన్ అనేది చాలా తక్కువ. సో మనకి యాక్యురసీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఒక మనిషి చేస్తున్నాడు అనుకోండి, ఒక స్ట్రైట్ లైన్లో నడుస్తున్నాడు ఆ మనిషి, ఆ స్ట్రైట్ ఎండ్ వరకు వెళ్ళాడో ఎవరికి తెలియదు, ఆ స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా ఉందో కూడా ఎవరికి తెలియదు. సో ఎంత అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ వేస్తున్నారో కూడా ఈక్వల్ అమౌంట్ అయితే డిస్పోజ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ అండి, ఒక చోట కొడతారు, ఒక చోట కొడతారు, మళ్ళీ ఇక్కడ చోట మళ్ళీ రిపీట్ కొట్టారో లేదో ఎవరికి తెలియదు. బట్ దెన్ హియర్ ఏంటంటే మనకి డేటా బ్యాక్డ్ ఇన్సైట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డ్రోన్స్ సాఫ్ట్వేర్లో అట్ ది ఎండ్ మనకి రిపోర్ట్ వచ్చేస్తుందండి, 1 acreకి ఇన్ని లీటర్స్ వాడాము అండ్ ఈ లైన్స్లో వెళ్ళాను. ఎక్కడైనా కవర్, ఇప్పుడు సపోజ్ 1 acre కంటే ఎక్కువ ఉందనుకోండి, బ్యాటరీ అయిపోయింది అనుకోండి డ్రోన్కి, ఆ స్పాట్లో డ్రోన్ స్ప్రేయింగ్ ఆగిపోయి డ్రోన్ విల్ కమ్ బ్యాక్ టు ద టేక్ ఆఫ్ పొజిషన్. అక్కడ బ్యాటరీస్ మన పైలట్స్ రీప్లేస్ చేసిన తర్వాత ఇట్ అగైన్ గో బ్యాక్ టు దట్ సేమ్ పాయింట్ అండ్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో ఈ లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అన్నది మనం తెస్తున్నామండి ఫార్మింగ్ కమ్యూనిటీలో. అండ్ దిస్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఫార్మర్స్. ఇప్పుడు లైక్
ఇనిషియల్గా మేము ఫార్మర్స్తో మాట్లాడుతున్నప్పుడు వీ అండర్స్టాండ్ లైక్ వీ యూస్ టు టెల్ కొంతమంది ఫార్మర్స్కి ఇది వాడండి, నేర్చుకోండి, దిస్ ఇస్ అ గుడ్ టెక్నాలజీ అని. కొన్ని ఏరియాస్లో మీరు నమ్మరు, ఫార్మర్స్ ఆర్ వెరీ వెల్ అడ్వాన్స్డ్. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు నార్మల్ స్ప్రేయింగ్ వద్దు, మాకు ఆటోనమస్ స్ప్రేయింగ్ చేయండి. నార్మల్ స్ప్రేయింగ్ చేస్తే మీ పైలట్ కూడా అటు ఇటు వెళ్తున్నారు, ఆటోనమస్ అయితే నాకు స్ట్రైట్ లైన్లో ఉంటుంది. అవేర్నెస్ కూడా పెరుగుతూ వస్తుంది. అండ్ యాక్చువల్లీ టు బీ గ్రేట్ఫుల్, ఫార్మర్స్ ఆల్సో ఆర్ అడాప్టింగ్ డ్రోన్ టెక్నాలజీ. వాళ్ళకి తెలుసు దిస్ ఈస్ దర్ నీడ్ ఆఫ్ ది ఆర్ అని. ఇప్పుడు ఇవాళ లేబర్ ఎత్తుక్కుంటున్నారు, ఇవాళ లేబర్ దొరకకపోతే వాళ్ళ పంట ఇట్ విల్ గెట్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ ద పెస్ట్. అదే టైంలో లేబర్ లేని చోట మేము డ్రోన్స్ డిప్లాయ్ చేస్తుంటే ఇమీడియట్గా డ్రోన్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి పంటకి దేర్ ఇస్ నో డ్యామేజ్. అండ్ దట్ ఈస్ హెల్పింగ్ ద ఫార్మర్స్ అ లాట్. సో పెస్టిసైడ్స్ ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి, ఎంత ఈక్వల్ అమౌంట్స్లో స్ప్రెడ్ చేయాలనేది ఒక పాయింట్ ఐ అండర్స్టూడ్. బట్ ఇంకోటి ఏంటంటే లైక్ సినిమా డైలాగ్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అ రియల్ స్టోరీస్. పురుగుల మందు పంట మీద కంటే మా మీద బాగా పనిచేస్తుంది అని. సో దట్ మీన్స్ పెస్టిసైడ్స్ అసలు వర్క్ చేయట్లేదు అని. సో పెస్టిసైడ్స్ మాఫియా కూడా రన్ అవుతుంది అనేది ఒకటి ఎక్కువగా వినిపిస్తున్నవాడు. సో పెస్టిసైడ్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, పెస్టిసైడ్స్ కంపెనీస్ ఇవన్నీ ఎలా ఫంక్షనింగ్ అవుతున్నాయి? సో దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ దాంట్లో కూడా ఇల్లీగల్ పెస్టిసైడ్స్, లీగల్ పెస్టిసైడ్స్ అండ్ నాట్ అప్రూవ్డ్ పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ లైక్ హౌ డ్రోన్ టెక్నాలజీ అవేర్నెస్ క్రియేట్ అవుతుందో ఫార్మర్స్లో, ఈ పెస్టిసైడ్ లెవెల్ అవేర్నెస్ కూడా క్రియేట్ అవ్వాలండి. సో కొన్ని పెస్టిసైడ్స్ ఉంటాయి, దే ఆర్ కాల్డ్ లేబుల్డ్ పెస్టిసైడ్స్ అండి. ఆ లేబుల్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లేకపోతే ఒక సర్టిఫైయింగ్ బాడీ ఆ లేబుల్ ఆ పెస్టిసైడ్స్కి ఇస్తుంది. ఆ పెస్టిసైడ్స్ వాడటం వల్ల దెల్ బి గుడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఏ పడితే అది మందు జనాల్లో మధ్యలో అమ్మేస్తున్నారు, ఇట్ కుడ్ బి లీగల్ ఆర్ నాట్, బట్ దోస్ మైట్ నాట్ బి రైట్ యూసేజ్ ఫర్ ద క్రాప్. సో ఈ లేబుల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. కొన్ని లేబుల్స్ ఎలా అంటే ఈ లేబుల్ డ్రోన్స్కి వాడండి, ఈ లేబుల్ డ్రోన్స్కి కాకపోయినా మాన్యువల్ లేబర్ కావాలంటే మాన్యువల్, ఇప్పుడు నాప్సాక్ అంటారు, నాప్సాక్ అంటే ఒక ట్యాంక్ వెనకాల పెట్టుకుని స్ప్రే చేస్తున్నారు, సో దానికి వాడండి అని చెప్పేసి ఇప్పుడు పెస్టిసైడ్ కంపెనీసే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి వాళ్ళ లేబుల్స్ మీద. సో ఫార్మర్ షుడ్ మేక్ షూర్ టు సీ ఆ మందు కొడుతున్నారంటే దేనికి కొడుతున్నారు అండ్ ఆ లేబుల్ దేనికి అంటే ఎలా వాడాలి ఈ మందు అన్నది ఆ లేబుల్ పట్టుకోవాలని చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే దట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఆల్సో ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ని తీసుకుని మళ్ళీ వాళ్ళు వైట్ లేబుల్ చేసేసి దే ఆర్ అగైన్ సెల్లింగ్ ఇట్ ఇన్ ద మార్కెట్. దట్స్ వెరీ రాంగ్. ఎగ్జాక్ట్లీ లైక్ హౌ ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ ఆర్ బీయింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ ద సేమ్ వే ఇక్కడ ఏంటంటే ఇది క్రాపే కదా ఏమవుతుంది అన్న ఉద్దేశంలో, బట్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ అండి, వేర్ ద ఫుడ్ షార్టేజ్ వచ్చేసి సాయిల్ పొల్యూట్ అయితే ఏంటి కాన్సిక్వెన్సెస్, దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్. It's always about money for those people. But we'll also have to think about the right way and the right vision to go forward. సో మీరు అన్నారు కొంతమంది ఫార్మర్స్కి మాకంటే ఎక్కువ అవేర్నెస్ ఉంది, వాళ్ళు ఆటోనమసే కావాలి, బట్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ ఫార్మర్స్ వాళ్ళకి టెక్నాలజీ ఇంకా అంత అవేర్నెస్ క్రియేట్ చేయలేదు. సో వ్యోమిక్ డ్రోన్ సర్వీసెస్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎలాంటివి కండక్ట్ చేస్తున్నారు? సో we are sometimes conducting workshops and road shows andi, where actually government is also helping a lot in this aspect. Last year Modi government has done a great job. We are creating drone awareness andi. Modi government has brought a Vikshit Sankalp Yatra అని చెప్పి drone awareness program in different villages all across India andi. So that has helped drone awareness among farmers. అండ్ వ్యోమిక్ ఆల్సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లైక్ వీ హ్యావ్ టైఅప్స్ విత్ డిఫరెంట్ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ అగ్రి ఇన్పుట్ కంపెనీస్ అండి. సో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ మార్కెటింగ్ టీమ్ వాడుకుని కూడా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ వీఆర్ టాకింగ్ టు ద ఫార్మర్స్ టు అండర్స్టాండ్ అసలు ఏం ఇష్యూస్ జరుగుతున్నాయి మీ ఏరియాలో. ఇప్పుడు కొన్ని చోట్ల దేర్ బి వాటర్ షార్టేజ్ ఇష్యూ, అక్కడ డ్రోన్స్ విల్ బి లిటిల్ బెటర్ సొల్యూషన్. ఎందుకంటే వాటర్ దీనికి 200 లీటర్స్ నుంచి 10 లీటర్స్ తగ్గింది కాబట్టి. కొన్ని చోట్ల అబండెంట్ వాటర్ ఉంది, అబండెంట్ లేబర్ ఉంది, అయినా సరే వై వుడ్ డ్రోన్స్ హెల్ప్ దమ్ అంటే డ్రోన్స్ విల్ హెల్ప్ దమ్ టు గెట్ ద ప్రెసిషన్ ఇన్ స్ప్రేయింగ్. ఇప్పుడు మనిషికి దానికి కూడా డిఫరెన్స్ ఉంది కాబట్టి మెషిన్ కాబట్టి. సో అక్కడ ఆ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఫార్మర్స్కి క్రియేట్ చేయడం అన్నది మేము వీ విల్ ఐదర్ ఏం చేస్తున్నామంటే ఆ లొకాలిటీలో వన్ డే ఒక డెమోని పిలుచుకుని వీల్ కాల్ సమ్ 20-30 ఫార్మర్స్ అండి. ఆ 20-30 ఫార్మర్స్ని పిలిచి వీల్ ఐదర్ ప్రొవైడ్ సమ్ ఫుడ్ ఆర్ సంథింగ్ అండ్ విత్ దట్ విల్ ఆల్సో
tell them the advantages of drones. ఓకే. And if and suppose any new technology or anything else also, some companies will have tie up with other companies, will together go and do that. Others will alone go and do some demos in some areas, and our pilots will sit and talk to the farmers and understand ఈ రోజు నుంచి ఇన్ని రోజుల వరకు మీకు సీజన్ అయితే ఇన్ని రోజులు ఇన్ని drones ఉంటాయి. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అటువంటి ప్రోగ్రామ్స్కి రావడానికి, తెలుసుకోవడానికి? ఎస్ అండి, చాలా చూపిస్తున్నారు. కొన్నిసార్లు అయితే హైదరాబాద్లోనే కొన్ని ఏరియాస్లో మేము చేస్తూ ఉంటాం, వేర్ వీ హ్యావ్ టైఅప్స్ విత్ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్ అండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. వాళ్ళు అప్పుడప్పుడు చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ని పిలిచి దే కాల్ అస్ ఆల్సో టు టాక్ అబౌట్ డ్రోన్స్ టు దెమ్. అండ్ వాళ్ళు ఒక రోజంతా ఒక బస్సులో అక్కడ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుని మళ్ళీ వెళ్తున్నారండి. సో దే ఆల్సో నో, ఇప్పుడు ఇది నేర్చుకుంటేనే నేను మనిషి బెటర్ అవుతాను, ఫార్మింగ్లో మంచి ఫార్మర్ అవుతాను అన్నది. అండ్ ద వే ఫ్యూ ఫార్మర్స్ ఆర్ ఆల్సో adapting and also thinking about progressive future, that is also amazes us sometimes and saying that okay, this is the reason why we are working, right? Otherwise ఇప్పుడు మేము ఎంత టెక్నాలజీ తెచ్చినా వాళ్ళకి అర్థం కాకపోతే, వాళ్ళు యూస్ చేయకపోతే there is no point of my existence. ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది లైక్ ఎగ్జాక్ట్లీ. సో మేము చేసేది వాళ్ళు రెప్లికేట్ చేస్తున్నారు, వాళ్ళు రెజొనేట్ చేస్తున్నారు అంటే దట్ విల్ బీ బెటర్ ఫర్ అస్. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలామంది 9 to 5 జాబ్ కంటే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి, ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి అన్నారు. మీరు ఇందాక గవర్నమెంట్ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నింది అని. సో అసలు అటువంటి యంగ్స్టర్స్ గవర్నమెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ స్టార్టప్ కంపెనీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, హైదరాబాద్ ఈస్ అ వెరీ గుడ్ ఎకోసిస్టమ్ అండి ఫర్ స్టార్టప్ కల్చర్. హియర్ దెర్ ఆర్ మెనీ ఇంక్యుబేటర్ సెల్స్ అండ్ మెనీ యాక్సలరేటర్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. టీ హబ్ తీసుకోండి, మా IIIT-CIE అయితే మాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు దే హ్యావ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు అస్. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండి. అండ్ సమ్ ఆల్సో గివ్ యూ హెల్ప్ విత్ సీడ్ ఫండింగ్. ఇప్పుడు మీ ఐడియా నచ్చితే దే విల్ ఆల్సో ఫండ్ యూ ఇనిషియలీ 10 lakhs 5 lakhs సపోర్ట్ వరకు కూడా ఇస్తారు. అండ్ గవర్నమెంట్ మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో దే గివింగ్ గ్రాంట్స్. Yeah, saying that okay, మీ టెక్నాలజీ బాగుంటే we don't want any equity but we'll give you grant for you to take that technology further అన్నట్టు. And there are Startup India అని చెప్పేసి there is a central government thing అండి. It's a portal where you can register your idea and become an DPIIT certificate వస్తుంది. So that certificate is also very useful if you want to be a startup in India. So that certificate actually helped Vyomik itself. ఇప్పుడు మేము ఒక టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే దెర్ ఇస్ మినిమం EMD ఫీజు ఉంటుందండి. ఒక 1 lakh or 10 lakhs పే చేయాలి. సో బీయింగ్ అ స్టార్టప్, మేము ఆ DPIIT రికగ్నైజ్ స్టార్టప్ కాబట్టి వీఆర్ వేవ్ ఆఫ్ దట్ ఫీ. సో వీ డోంట్ హ్యావ్ టు పే దట్ ఫీ వైల్ అప్లయింగ్ ఫర్ దట్ టెండర్. సో ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ కొన్ని స్కీమ్స్ ద్వారా దే ఆర్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఎనఫ్ దే విల్ ఆల్సో రిటర్న్ యువర్ ట్యాక్స్. సో ఒక క్వార్టర్లీ ట్యాక్స్ ఆర్ హాఫ్ ఇయర్లీ ట్యాక్స్ ఆల్సో దే విల్ గివ్ ఇట్ బ్యాక్. సో ఈ రకంగా చూసుకుంటే దేర్ ఇస్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ ఐడియా, గుడ్ విజన్ and go to this centers or portfolios and showcase yourself. Okay. So కొత్త ఇన్నోవేటివ్ థింగ్ ఎంత కిక్కిస్తుందో స్టార్ట్ చేసిన తర్వాత టర్న్ ఓవర్ కూడా అంతే కిక్కిస్తుంది. ట్రూ ఆర్ నాట్? Yes, of course. సో ఎంత టర్న్ ఓవర్ వ్యోమిక్ డ్రోన్స్ది? సో టర్న్ ఓవర్ అంటే ఫస్ట్ ఇయర్ ఇనిషియల్గా మేము వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2020 అండి, వీ ఆల్మోస్ట్ క్లాక్డ్ 40 lakhs అండి. And then the next year we reached around 80 lakhs. So these ikkada varaku I'm just talking about providing services andi. We didn't sell any drones. And then services varaku we generated this revenue. And last year from 80 lakhs we grew to 4 crores. And going further this year we have a pipeline of 20 crores andi. Okay. So are you going to welcome your competitors? Yes, of course andi. So give them support. Yeah, definitely అండి. సో here right now we also want to grow the ecosystem. So initial phases-లో this is a very nascent technology and nascent industry అండి, the drones. So we have to build the ecosystem where మనకి ఏంటంటే ఇవాళ ఒక డ్రోన్ ఫ్లైట్ చేయడానికి దేస్ పైలట్ రిక్వైర్డ్. అండ్ అగ్రికల్చర్ డ్రోన్ వచ్చేసరికి దేర్ హ్యాస్ టు బి అనదర్ పర్సన్ హెల్పింగ్ దట్ పైలట్. వీ కాల్ హిమ్ కో-పైలట్. సో ఆ కో-పైలట్ జాబ్ ఏంటంటే బ్యాటరీస్ చేంజ్ చేయడము, ట్యాంక్ ఫిల్ చేయడం, ఇదంతా. సో ఇక్కడ ఆపర్చునిటీ ఫర్ ఫ్లయింగ్ ద డ్రోన్ అన్నది ఒక జాబ్ క్రియేట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు డ్రోన్ కింద పడుతుంది అంటే దేర్ హ్యాస్ టు బి అ పర్సన్ రిపేరింగ్ ద డ్రోన్. సో మెయింటెనెన్స్లో పర్సన్స్ వస్తారు. ఎకోసిస్టమ్ బిల్డింగ్. సో అండ్ వీ ఆల్సో హ్యావ్ టు ట్రైన్ ద current public to be able to do this.
సో ఇప్పుడు ఆ పైలట్ ట్రైనింగ్ అని కో-పైలట్ ట్రైనింగ్ అని వ్యోమిక్ ఇస్ ఆల్సో ప్లానింగ్ టు open up a school, a institution where we train our own pilots and we also give them the actual field experience. Okay. So there are some institutions giving the certificates where they are teaching the basics of the drone and the rules of the drone and giving certificates. Where we want to do is give them more field experience. We have tie-ups with institutions like VNR, VJIT, SRM, AP University and NIT, Tadepalligudam University. And here we are actually planning to create awareness among engineering students also about the advancements of drone technology. ఇక్కడ వాళ్ళ కరికులంలో ఇఫ్ డ్రోన్ సబ్జెక్ట్ ఉంటే ఇంజనీర్స్ కూడా దే విల్ బి స్టార్టింగ్ వర్కింగ్ అట్ దట్ ఇనిషియల్ ఫేజెస్ అండ్ మాకు దే విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ది R&D డిపార్ట్మెంట్ ఆర్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ఇంప్రూవింగ్ ద టెక్నాలజీ. ఇప్పటికీ వై ఆర్ వి స్టిల్ టాకింగ్ అబౌట్ చైనా డ్రోన్స్ కమింగ్ ఇన్ టు ఇండియా? బికాస్ ఇక్కడ ద రైట్ ఆపర్చునిటీ ఆర్ ఐ వోంట్ సే ఆపర్చునిటీ, ద రైట్ అడ్వాన్స్మెంట్స్ లేదు ఇక్కడ టెక్నాలజీని తేడానికి అండ్ బిల్డింగ్ ద టెక్నాలజీ. సో ఆ పొజిషన్లో వీ హ్యావ్ టు బిల్డ్ ది ఎకోసిస్టమ్ టుగెదర్ అండి. సో ఈ ఎకోసిస్టమ్ మొత్తం బిల్డ్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది ఆన్ అన్ యావరేజ్? Right now it is growing at a very fast rate అండి. ఎందుకంటే everywhere you can see the usage of drones. And we believe by next year, this time also, there will be a lot of improvement in the drone ecosystem. And down the line, 2-3 years, చూస్తే logistics లో కూడా drone will be very much used and the people adaptability and people understanding also will be more. And right now, if I say drone, they'll only say camera drone. ఇప్పుడు ఫార్మర్స్ కూడా ఎంతైనా వాళ్ళు అగ్రికల్చర్ డ్రోన్ మందులు కొడుతున్నారని తెలుసు కానీ దాన్ని డ్రోన్ పిలవరు, కెమెరా డ్రోన్ అని పిలుస్తారు. ఇప్పుడు కూడా అలాగే అంటారు. సో వాళ్ళ మైండ్ సెట్లో అది అలవాటు అయిపోయింది, సేయింగ్ దట్ డ్రోన్ అంటే కెమెరానే, డ్రోన్ అంటే కెమెరానే. సో డ్రోన్ కెమెరానే కాదు, వేరే వేరే రకాలుగా యూజ్ చేయొచ్చు. ఈ డ్రోన్ వేరు, ఆ డ్రోన్ వేరు అన్నది వీ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద పబ్లిక్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో లైక్ వీ హ్యావ్ ఫ్యూ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ఆపరేటింగ్ ఇష్యూస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కావచ్చు. మీ వ్యోమిక్ డ్రోన్స్లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేశారు అండ్ ఎలా రిజాల్వ్ చేసుకున్నారు? So as a startup and we faced all these issues. Definitely. And initial phases lo, because like again we are being a startup, all of us used to be involved in all aspects andi. Ippudu operations lo nenu, Hanuma, Hemant andaru involve avutam and malli oka ganta agite malli technical issues lo andaru involve ayipotam. So because it's just that being an entrepreneur is just wearing a hat for 1 minute and removing that and putting another hat and doing that job. So ala కాకుండా బట్ రైట్ నౌ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ అండ్ ఇంప్రూవ్ ఇట్. సో రైట్ నౌ వీ హ్యావ్ అగైన్ డివైడెడ్ ఈక్వలీ, సేయింగ్ దట్ ఓకే దిస్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, దోస్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ బట్ దెన్ హౌ క్విక్ యూ అడాప్ట్ అండ్ హౌ క్విక్ యూ స్ట్రీమ్ లైన్ ది ప్రాసెస్ అండ్ ఎస్టాబ్లిష్ అ సిస్టమ్ ఫర్ ద కంపెనీ టు వర్క్ విల్ డిఫరెన్షియేట్ అ లాట్ అండి. ఓకే, సో మేజర్గా ఇష్యూ ఫేస్ చేసింది ఏంటి? అండ్ ఇంకా చాలరా బాబు, ఇంకా ఇది ఎక్కువైపోయింది, మనం వెళ్ళి జాబులు చేసుకోవడం బెటర్ అన్న సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? వస్తాయండి. ఐ వోంట్ సే నో చెప్తే అది అబద్ధం. మోస్ట్లీ ఏంటంటే యూ హ్యావ్ టు just remember why you started this అండి. The main purpose, reason, it should be a reason oriented thing అండి. It should not be just a money aspect కాకుండా the actual vision behind the company. If you keep thinking that and if you keep one thing, if you keep thinking that, you will believe it. And when a person or someone is joining your company, you will pass on the same thing to them also. వాళ్ళకు కూడా just end of the month salary కోసమే కాకుండా you are working for a reason, you are working for a vision అంటే the people will work better. ఇప్పుడు మన వ్యోమిక్ దగ్గర there are almost 30 pilots అండి right now. And those 30 pilots లో there will be different sets of pilots. Few people will be like, నేను కష్టపడతాను, నాకు if I'm getting around 20 acres booking also, after completing the 20 acres వాళ్ళు చుట్టుపక్కల వెళ్ళి ఇంకో 5 acres బుకింగ్ కూడా తీసుకుని చేస్తున్నారు. సో అండ్ కొంతమంది 20 వచ్చినా 15 చేసేసి చాలే నాకు శాలరీ వస్తుంది కదా అని ఊరుకుంటున్నారు. సో ఇట్స్ జస్ట్ దట్ హౌ ద పర్సన్ అండర్స్టాండ్స్ వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ద కంపెనీ అండ్ హౌ టు గ్రో అండ్ హౌ టు బీ పార్ట్ ఆఫ్ దట్ గ్రో is something that is very good for the సో యూజువల్గా టెక్నికల్ ఇష్యూస్ కానీ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కానీ ఆపరేషనల్ ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేయొచ్చు, సొల్యూషన్ ఉంది. బట్ దిస్ మ్యాన్ పవర్ ఇష్యూ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ. సో ఎలా ఉంది మీకు ఆ ఇష్యూ ఫేస్ చేశారా డ్రోన్? సో మ్యాన్ పవర్ ఇష్యూ అండి రైట్ నౌ బికాస్ జనాలకి ఇంకా డ్రోన్ ఫ్లయింగ్ అన్నది ఒక అలవాట్లా లేదు కాబట్టి ఫైండింగ్ ద రైట్ పర్సన్ అండ్ ఫైండింగ్ ద గుడ్ పర్సన్ ఇస్ బీయింగ్ అ డిఫికల్ట్ థింగ్ అండి. ద థింగ్ ఇస్ దట్
నేర్చుకోవడం ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ నాట్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ ఫర్ అ పర్సన్ టు డూ డ్రోన్ ఫ్లయింగ్ అన్నది. ఇఫ్ అ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి వీడియో గేమ్స్ కానీ లేకపోతే హూ స్ట్రీట్ స్మార్ట్ అంటారు చూడండి, ఆ రకంగా పర్సన్ కూడా హీ కెన్ బికమ్ అ పైలట్ అండ్ బీ ఇన్ ఫ్లయింగ్ ద డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ సైడ్. అండ్ గవర్నమెంట్ సైడ్ రూల్స్ కూడా చాలా తక్కువ అండి. ఇట్ డజంట్ హ్యావ్ టు బీ దట్ పర్సన్ హ్యాస్ టు హోల్డ్ అ డిగ్రీ అని ఏం లేదు. ఒక 10th class పాస్ సర్టిఫికేట్ ఉంటే యూ కెన్ గెట్ సర్టిఫైడ్ అండ్ బికమ్ యూ కెన్ గెట్ అ లైసెన్స్ and then you can fly the drone. ఓకే. సో యూజువల్గా మీరు జాబ్ కూడా చేశారు అండ్ ఇంటూ బిజినెస్ ఆల్సో. సో డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ అనిపిస్తుంది ఏంటి, ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే రొటీన్ డైలాగ్ అవ్వచ్చు కానీ బట్ దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. వన్ థింగ్ ఇస్ దట్ అక్కడ ఎవరో కోసం పని చేస్తున్నాము, ఇక్కడ నా కోసం పని చేసుకుంటున్నాను అండ్ ఒక గోల్ కోసం పని చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మేజర్ పుష్. అండ్ ఇక్కడ ఏంటంటే ది ఎండ్ ఆఫ్ ద డే you could see also how many people you have touched అండి. సో talking about it, I just want to some stats చెప్దామని. సో లాస్ట్ ఇయర్ మేము 20 డ్రోన్స్తోనే మొత్తం స్ప్రేయింగ్ అంతా చేసామండి. అండ్ దాంట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అబ్జర్వ్ చేసాం బికాస్ ఆ స్కేల్లో ఫస్ట్ టైం మేము దిగాము. అండ్ అబ్జర్వ్ చేసిన స్కేల్లో ఆల్మోస్ట్ ఆల్ వీ కవర్డ్ అరౌండ్ 25,000 acres టిల్ డేట్ ఆఫ్ స్ప్రేయింగ్ అండి. దాంట్లో 10,000 ఎకరాల నుంచి 12,000 ఎకరాల వరకు ప్యాడీ ఫీల్డ్స్కే ఫీల్ చేశారు. అండ్ ఆ 10,000 ఎకరాల నుంచి 12,000 ఎకరాలు ప్యాడీ స్ప్రేయింగ్ చేసిన దానివల్ల అవుట్పుట్ ఈల్డ్ దగ్గరగా 1 crore kgs ఆఫ్ రైస్ వచ్చిందండి ఇవాళ ఆంధ్ర అండ్ తెలంగాణ మార్కెట్. బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అనుకుంటా. సో యా, అండ్ దీంట్లో వీ టచ్డ్ అరౌండ్ 4,000 farmers లైఫ్స్ అండి ఈ 25,000 acres కవర్ చేస్తున్నప్పుడు. సో at the end of the day, looking back at it, we just like provided the right service at the right time to the farmers. సో దట్ యాక్చువల్లీ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్. అందుకే ఇప్పుడు నెక్స్ట్ టైం చూసుకుంటుంటే 80 dronesకి వెళ్తుంటే డెఫినెట్గా 1 crore కాస్త 3 crores 4 crores అవ్వాలని టార్గెట్. సో దట్స్ హౌ వీ ఆల్సో పుష్ అవర్ సెల్స్ అండ్ సేయింగ్ దట్ ఓకే యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ రీజన్, ఇట్స్ నాట్ జస్ట్ మనీ అన్నట్టు అనుకుంటా ఉండి వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ దట్. సో డ్రోన్ సర్వీసెస్ అండ్ ఆల్ ఓకే, వ్యోమిక్ డ్రోన్స్ ఈజ్ ఆల్ ఫైన్. ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు ఇన్ డ్రోన్స్ బిజినెస్? చేంజెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఎవాల్వ్ అయితే బాగుండు? సో డెఫినెట్గా అండి, లైక్ లాజిస్టిక్స్లో డ్రోన్స్ అన్న హ్యాస్ అ హ్యూజ్ పొటెన్షియల్. అండ్ అది మనకి ఎంత త్వరగా వస్తే అంత బెటర్ అని యాజ్ అ పర్సన్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఐ ఫీల్ దట్. బికాజ్ యూ కుడ్ సీ దెర్స్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్, ఫ్లడ్డింగ్ ఇష్యూస్ ఎవ్రీవేర్. సో అండ్ పాపం ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ కానీ ఈవెన్ డ్యూరింగ్ హెవీ రైన్స్ ఈవెన్ ఫుడ్ డెలివరీ యాప్ కానీ క్యాబ్ సర్వీసెస్ పీపుల్ దే ఆర్ స్టిల్ ఆన్ ద రోడ్. వాళ్ళ లైఫ్ ఆగట్లేదు, మన లైఫ్ ఆగిన. సో వాళ్ళందరినీ కొంచెం బేసిక్గా వాళ్ళ లైఫ్ ఈజియర్ చేయడానికి డ్రోన్ షుడ్ బీ కమింగ్ ఇన్ టు పిక్చర్ అండ్ హెల్పింగ్ ఇట్. అండ్ ఆల్సో డిఫెన్స్ సైడ్లో ఇట్స్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అండి. మనం వినం కూడా అంత టెక్నాలజీ ఉంది డిఫెన్స్ సైడ్. అండ్ ఆ సైడ్ కూడా బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ అ వెరీ గుడ్ పేస్. And like Hanuma said, we want to be there in all sectors. Yeah, actually. Sectors helping people. And this is one page at a time annattu. Right now we are focusing on agriculture. So what is the dream of Vyomik drones? So Vyomik drones, I want to like the way I envision this is రేపు పొద్దున్న డ్రోన్ చూసి ఒక పర్సన్ కెమెరా డ్రోన్ అన్నట్టు, డ్రోన్ చూసి డ్రోన్ కంటే ముందు వ్యోమిక్ అన్నట్టు. సో దట్స్ అవర్ ఐడియా. సో కెమెరా డ్రోన్ కాదు, అది డ్రోన్ అండ్ దట్ టు వ్యోమిక్ డ్రోన్. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియన్స్ ప్రైస్తో సంబంధం లేకుండా బ్రాండ్ ఉందా కొనేయాలి అంతే. సో బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది ఆంట్రప్రీనర్స్ కానీ స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకి. సో మీరు బ్రాండ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు? సో బ్రాండ్ అన్నది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. సో హౌ యూ వాంట్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్కెట్ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. సో అక్కడ వచ్చేసరికి వీ వాంట్ టు టేక్ ద సర్వీసెస్ అట్ ద రైట్ టైమ్ ఫర్ ద ఫార్మర్స్ అండి. సో ద కైండ్ ఆఫ్ మోడల్ వీ హ్యావ్ ఇవాళ when we say that we have 40 drones or 80 drones in the field, so ఆ 40-80 drones అనేది రైట్ టైమ్గా తిరుగుతున్నాయి ఆ లొకేషన్లో. వెన్ ఆ ఫార్మర్స్ రిక్వైరింగ్ our సర్వీసెస్, it should be reachable to him and it should be available to him.
సో ఫర్ ద కస్టమర్ టు రిసీవ్ ద ప్రోడక్ట్ ఆర్ రిసీవ్ ద సర్వీస్ అట్ ద రైట్ టైమ్ ఇట్స్ వెరీ క్రూషియల్ ఫర్ అస్ అండి. సో ఎందుకంటే రిమోట్ విలేజెస్ లో కూడా మారుమూల పల్లెలో కూడా ఫార్మింగ్ జరుగుతుంటది. సో మీ సర్వీసెస్ అక్కడ రీచ్ అయితే దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్. ఎస్ అండి. సో దానికి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు? సో టు అండ్ ద రైట్, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొంచెం డిలే అయినా కూడా ఫార్మర్స్ విల్ లూజ్ ద ఈల్డ్. యా, సో ఆ ఫ్యాక్టర్స్ వల్ల. అండ్ హౌ ఆర్ వి స్కేలింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అంటే కరెంట్లీ వీ గో బై దిస్ మోడల్ కాల్ క్లస్టర్ మోడల్ అండి. వేర్ ఇన్ వన్ ఏరియా, ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్లో ఒక స్పాట్లో వీ డిప్లాయ్ అవర్ టీమ్. ఆ టీమ్ అన్నది ఒక 2-3 టీమ్స్ ఉండొచ్చు, వేర్ 2 to 3 డ్రోన్స్ పెడతాము. అండ్ అలా చుట్టుపక్కల ఉన్న 30 kilometers ఉన్న విలేజెస్లో దిల్ కవర్ ద ఏరియాస్ అండ్ సో దిల్ స్టే దేర్ ఫర్ అరౌండ్ 4-5 months ఆఫ్ ద సీజన్. అండ్ చుట్టుపక్కల ఉన్న 30-40 kilometersలో దెల్ బి సమ్ 100 villages వస్తాయండి. అండ్ ఇట్ కుడ్ బి అరౌండ్ 5,000 acres ఆఫ్ ల్యాండ్ కూడా ఉంటుంది. సో ఆ 1 month ఆర్ 4 monthsలో దెల్ కవర్ దట్ ఎంటైర్ ఏరియా. అండ్ అలాగా వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 20 different clusters కరెంట్లీ అండి. సో 20 different locations. సో ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్లో దెర్ కుడ్ బి 3-4 clusters, ఒక డిస్ట్రిక్ట్లో ఒక క్లస్టర్ కూడా ఉండొచ్చు. సో వీ కవర్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఆదిలాబాద్, నిజామాబాద్, దెన్ వరంగల్, కరీంనగర్, then again coming this side Suryapet, then మహబూబ్ నగర్, ఈ చాలా లొకేషన్స్లో వీఆర్ కవరింగ్. అండ్ ఆల్సో ఇన్ ఏపీ సైడ్ వీఆర్ కవరింగ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ శ్రీకాకుళం. ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా వీఆర్ కరెంట్లీ వర్కింగ్ అండి. అండ్ ఆల్ దీస్ క్లస్టర్స్లో చెప్పినట్టు ఆ టీమ్ విల్ బి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కవర్ చేసుకుని వస్తారు. ఓకే. సో ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే ప్రస్తుతానికి వ్యోమిక్ డ్రోన్స్ ఉన్నాయి. ఎక్స్పాండ్ చేయాలా అదర్ స్టేట్స్ కూడా? ఎలా చేస్తున్నారు ఏంటి? డెఫినెట్లీ అండి. సో ఇండియా, వెన్ వీఆర్ ఇండియన్స్, ఇండియా ఇస్ ఆర్ మార్కెట్ అన్నట్టు చూస్తున్నాము. అండ్ స్లోలీ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ ఉత్తరప్రదేశ్, యూపీ అండ్ కర్ణాటక అండ్ ఒరిస్సా అండి. సో అవర్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఆర్ దీస్ 3 states and then eventually we'll even grow our big. Definitely, congratulations and very all the best for it. Yeah, thank you so much, Andy.